కడిగి స్ట్రేట్గా రౌండ్ గచ్చి కొడుతుంది రౌండ్ తిరిగి కాడ ఈ నీళ్ళని అటు కొనియకుండా అటు పడుతుంది. ఇప్పుడు కరెంట్ కింద ఒక బ్యారేజ్ కడితే మనకేం నష్టం? మనకేం లేదు సార్. ఇక్కడ మనకి ల్యాండ్స్ అన్ని ఇటు మర్రగమ్ముతాయి కదా కష్ట అంటున్నాం. ఇక్కడికి వచ్చేవారు ఇంకా 50 అప్పుడే వాళ్ళ కోసం వచ్చి అప్పుడు సమీరాని విలేకరి అంతే పోయిటాం. మన దగ్గర ఉన్న గుండెలు వాళ్ళకు హామీ ఇచ్చిండు, మీకు అదంటే నేను ఎన్నికల పట్టుకొని ఉండుకొని వెళ్ళి చేయకొని మీకు ఏమవుతుంది ఏం కాదు రవీంద్ర వాళ్ళకి ఖచ్చితంగా చెప్పిన తర్వాత వాస్తవంగా కొంత నీరు చేరుకోవటంలో జాప్యం కావడంతో ఖరీఫ్ అయితే మనకి ఇబ్బంది లేకుంటుండే, ఈ రబీ కొరికి ఎట్లుంటుందో అని చెప్పని తాపత్రయపడుతుండే వాళ్ళు. ఇలా అదృష్టం కొద్ది ఏదైతుందో వరుణదేవుడు కరుణించటం, అంటే ఒక విధంగా అతివృష్టి అయినప్పటికీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా చేరుకుని ప్రాజెక్ట్ నిండుకొని ఓవర్ఫ్లో కావటంతో ఇవాళ మనకు మేడిగడ్డ ఇది కృంగిపోవడంతో, ఇక్కడ వాస్తవం మేడిగడ్డ కుంగిపోవడంతో ఏ ప్రాణహిత నీటిని ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి ఎగువ మానేరుకు దిగువ మానేరుకు రంగనాయక సాగర్, కొండ పూజమ్మ సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్ త్రాగునీటి ఎద్దరు తీర్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తుంది. మేడిగడ్డ కుంగిపోవడంతో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పని కొంత వాస్తవంగా ఆందోళనకరంగా ఉండే. వీళ్ళ అదృష్టం కొద్దీ వరుణదేవుడు కరుణించి మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావడంతో ఇలా మళ్ళీ మనకు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఎగువకు తరలించే విధంగా, అట్లే వరద కాలువతో నీటిని తరలించే విధంగా అంటే మన ఖరీఫ్ అయితే ఇప్పుడు సమస్య లేకుండా, ఇక్కడ రబీ కూడా ఏదైతుందో ఇవాళ మనకు సాగుకు ఏదైతుందో అవకాశం లభించటం ఒక విధంగా తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పడం తప్పదు. ఇప్పుడు గత 2 సంవత్సరాలు కూడా ఈ మేడిగడ్డ కుంగిపోయినప్పటికీ నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే మనకు జీవనాధారం అయితే, మేడిగడ్డ కుంగిపోవడంతో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే జీవనాధారమే. దాంతో ఏదైతుందో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా మేడిగడ్డపై ఆధారపడి సాగులోకి వచ్చేటువంటి ఒక ప్రాంతం కూడా సాగు చేసుకునే అవకాశం మనకు లభించటం
ఓ విధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి సంతోషకరమైన వార్తలు భావించడం తప్పదు, చెప్పక తప్పలేదు. ఈరోజు ప్రత్యేకంగా మనం బోర్నపల్లి వంతెన రాయకల్ మండలానికి, ప్రత్యేకించి రాయకల్ మండలానికి నేను ఆనాడు R&B శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అప్పటి సారంగపూర్ మండలం, ఇప్పుడు బీర్పూర్ మండలం కమ్మనూరు కలమడు వంతెన నిర్మాణంతో జగిత్యాల ప్రాంతానికి, అంటే జగిత్యాల పట్టణ వాణిజ్య వృద్ధికి, వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి, విద్య, వైద్యం అంటే ఒక విధంగా మన జగిత్యాల ప్రాంతానికి ఉత్తర ద్వారం తెచ్చినట్టు అయిపోయింది ఆనాడు మనకు ఈ కమ్మనూరు కలమడు వంతెన కనబడుతుంది. బాధ్యులు కేంద్ర ప్రభుత్వం. ఈ ఫర్టిలైజర్ అలాట్మెంట్ విడుదల ఇదంతా పర్యవేక్షించేదంతా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అమల్లో బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. ఇప్పుడు కేంద్రం కోతలు పెట్టడంతో రాష్ట్రంలో సమస్య ఏర్పడుతుంది. అందుకేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇది నైతికంగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలో యూరియా షార్టేజ్, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులకు ఎదుగుతున్నదో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికే అనేది ఇంకొక మాసం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మాకు వరి నాటు మరలింది ఇంకొక డోసు 2 డోసులు వేయాలి. ఇప్పుడు భూములు కూడా అట్లా అలవాటు అయినాయి. భూములు కూడా రసాయనిక ఎరువులకు అట్లా అలవాటు అయిపోయినాయి. అవి అందరు వీ కీవ్ దట్ ఎఫెక్టివ్ డోస్ ఇస్తేనే కానీ పండే పరిస్థితి లేదు. అలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి మంత్రులు మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది. పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది కాబట్టి ఈ యూరియా విడుదల రిలీజ్ చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంతో, ఎందుకంటే మీ చేతులు ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని సమకూరుస్తారు, సమకూర్చి రైతాంగానికి ఇవాళ మనకి ఏంటంటే రైతుకున్న ఏకైక జీవనాధారం పంటలు, వ్యవసాయం. రైతుకున్నటువంటి ఏకైక జీవనాధారం ఏదైతుందో వ్యవసాయం. కాబట్టి వెంటనే విడుదల చేసుకుని చర్యలు చేపట్టాలి. యూరియా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు రాయకల్ జడ్పీటీసీ మాధవి గారు ఉండేది. ఆనాడు ఏదైతుందో నేను ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ఈ బోర్నపల్లి బెల్లాల మధ్య వంతెన నిర్మాణం చేయగలిగినట్టయితే అటు కడెం గుంటూరు ప్రాంతాలకు ఇప్పుడు కలమడుగు కమ్మనూరుతో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డదే. కమ్మనూరు కలమడుగుతో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డది.
ఇలా బోర్నపల్లి వంతెనతో ఏదైతుందో ఇటు మన కడెం ఊట్నూరు వరకు కూడా ముఖ్యంగా గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎక్కువ గిరిజన ఆదివాసీ బిడ్డలకి ఏదైతుందో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక విద్యా వైద్య సదుపాయాలకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతానికి సౌకర్యం మెరుగుపడటంతో పాటుగా ముఖ్యంగా మన రాయకల్ వీళ్ళ ఆ ప్రాంతమంతా వాణిజ్య అవసరాల కొరకు ఏదైతున్నదో మన రాయకల్ పట్టణంపై ఆధారపడుతుంది. ఇలా బోర్నపల్లి వంతెనతోని ఏ విధంగా జగిత్యాల పట్టణానికి కమ్మనూరు కలమడుగు వంతెన ఉత్తర ద్వారం తెలిసినట్టుగా భావించినామో ఇలా రాయకల్ పట్టణానికి ఏదైతున్నదో ఈ బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. రాయకల్ పట్టణానికి ప్రాంతానికి బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. ఇలా మనకు వాణిజ్య కార్యక్రమాలు విస్తరింపబడటంతో పాటుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో పయనించేటువంటి ఒక అవకాశం బోర్నపల్లి వంతెనతో లభించటం నిజంగా నాకు ఈ రెండు వంతెనలు ఏదైతుందో జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కార్యక్రమం. అటు కమ్మనూరు కలమడుగు ఇటు బోర్నపల్లి వంతెన రెండు కూడా నా జీవితంలో ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధికి జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలలో ఈ రెండు వంతెనలు భావిస్తూ తప్పని చెప్పండి. వాస్తవంగా అప్పుడు బిగినింగ్లో గుమ్మిరియాల వంతెన నేనే మంజూరు చేశాను. గుమ్మిరియా ఫస్ట్ వంతెన అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండేది, బాల్కొండ ఆరుమూరు ఎమ్మెల్యే, వారి ప్రతిపాదన మేరకు గుమ్మరియాల వంతెన నిర్మాణం చేశారు. దాంతో నాకు మధ్యలో ఆలోచన వచ్చింది. సురేష్ రెడ్డి గారు ఎప్పుడైతే గుమ్మరియాల వంతెనతో వారి నిర్మాణ ప్రాంతానికి వారధి నిర్మాణం చేపట్టే విధంగా నాకు దృష్టి చూడడం జరిగిందో నేను ఏదైనా ఆర్ఎండ్బి మినిస్టర్ మొదటి వంతెన మంజూరు చేసింది గుమ్మరియాల. దాంతో ఈ గోదావరి మీద వంతెనల నిర్మాణాల ఆవశ్యకత ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరచగలుగుతామని ఆలోచనతో బాదనకుర్తి అప్పుడు అసంపూర్తిగా ఉండే, అంతకుముందు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన ఏ ఎన్నికచ్చినా చలో బాదనకుర్తి అంటుండే. ఆయనకు అంటే అదొక ఆయన ఒక ఉద్యమంగా దాన్ని భావించిండు బాదనకుర్తి వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకత. కానీ పూర్తి చేయలేకపోయాడు టీడీపీ ప్రభుత్వ హయాం లోపల. టీడీపీ ప్రభుత్వ హయాం లోపల దాన్ని పూర్తి చేసుకోలేకపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆర్ఎండ్బి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాదనకుర్తి వంతెన కూడా నేను పూర్తి చేసి నేను ఆర్ఎండ్బి మంత్రిగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాను. కోమరెడ్డి రాములు గారు మెట్పల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు గోదావరి మీద 4 వంతెనలు నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండటం, గోదావరి నదిపై 4 వంతెనల నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండడం నాకు జీవితంలో అత్యంత తృప్తించేటువంటి ఒక అంశం అని చెప్పని